హాయ్ వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ పేరుతో ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా కావడంతో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో అందరూ ఊహించినట్టుగా బాలయ్య 3 గెటప్స్లో రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ గెటప్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో హేమసుందర్ గారు, నందమూరి అభిమానులు ఆయన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి ఒక క్రేజీ అప్డేట్, అంటే ఎవరు ఊహించని విధంగా ఇప్పటివరకు ఆయన డ్యూయల్ రోల్ చేయడం చూసాము, కానీ దీంట్లో 3 గెటప్స్ ఉంటున్నాయి అంటున్నారు. సో ఆ గెటప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే బాలయ్య బాబు ఒక వృద్ధ గెటప్లో కనిపిస్తారు అనేది బయటకు వచ్చింది. అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు 1980s బ్యాక్డ్రాప్ అంటున్నారు కాబట్టి, అంటే 1980sలో కథ మొదలయ్యి ఉంటుంది బహుశా. అంటే ఇప్పుడు జరిగే కథ అంటే దాదాపు 3 కాలాల్లో వీళ్ళు డిజైన్ చేసుకున్నట్టు ఉన్నారు బాబీ గారు డైరెక్టర్. కాబట్టి 1980sలో ఉండే గెటప్నే వృద్ధ గెటప్ అనుకోవచ్చేమో. అంటే డ్యూయల్ రోల్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఆ డ్యూయల్ రోల్ అనుకున్నప్పుడు మరి సాధారణంగా 3 గెటప్స్ అన్నారు కాబట్టి 1980s బ్యాక్డ్రాప్ అన్నారు కాబట్టి అక్కడ మొదలైన కథ జర్నీ అవుతుంది కాబట్టి 3 గెటప్లో కనిపించడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ దుల్కర్ సల్మాన్ కూడా ఒక పాత్ర వేస్తున్నారు అంటున్నారు కాబట్టి బహుశా మరి ఆయన కూడా హీరోనే కాబట్టి బాలయ్య బాబుకి కొడుకుగా చేస్తారా, ఒక బాలయ్యకి తమ్ముడుగా చేస్తారా, అన్నయ్యగా చేస్తారా అనేది కూడా ఒక సందేహాలు అయితే ఉన్నాయి. మొత్తానికి బాలయ్య బాబు సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కంపెనీకి వెళ్ళాలి కాబట్టి చకచక ఆయన పార్ట్ వరకు పూర్తి చేస్తున్నారు. అది ఓకే. అంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే బాలయ్య బాబుకి సంబంధించిన వరకు చాలా వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే మన మధ్య మారేడుమిల్లి ఫారెస్ట్లో కూడా కొంత షూటింగ్ చేసుకొచ్చారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ వేసి ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్స్ అవి చిత్రీకరించారని చెప్తున్నారు. అంటే బాలయ్య బాబు తన సినిమాకి సంబంధించిన తన పార్ట్ వరకు కంప్లీట్ చేసేసుకుంటే ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతారు ఆయన. అంటే దాదాపు ఒక షూటింగ్ కంప్లీట్ కాకపోవచ్చు, కొంత పొలిటికల్ డ్రామా కూడా ఉంటుందన్నారు కాబట్టి షూటింగ్ పూర్తి కాకపోవచ్చు. అంటే సమ్మర్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని మనం చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము. దీనికి సంబంధించిన మరి ఇతర కాంబినేషన్, ఇతర నటుల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ షూటింగ్ మరి బహుశా మార్చి ఏప్రిల్లో కూడా కంప్లీట్ చేస్తారేమో తెలియదు. అది చేసుకుంటే అవుతుందా అంటే సినిమా ఎలక్షన్లకు ముందు అయితే కంప్లీట్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఒక పాన్ ఇండియా రేంజ్లో దీన్ని బాలయ్యని ప్రొజెక్ట్ చేద్దామని బాబాయ్ తాపత్రయం. వాల్తేరు వేరే తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇదే కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి అంత. ఎందుకంటే బాలీవుడ్ హీరోగా చేసిన బాబీ డియోలు ఇందులో విలన్గా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి ఓల్డ్ గెటప్ అని మీరు అంటున్నారు. భైరవ ద్వీపంలో మనం చూసుకుంటే ఆయన ఒక గెటప్లో, ఓల్డ్ గెటప్లో కనిపించారు. వికారంగా, అందవికారంగా. అండ్ డ్యూయల్ రోల్ చేసిన మూవీస్ అయితే సూపర్ హిట్ అయినవి మనం చూసాం. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ సినిమా మీద అభిమానులు మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య బాబు వరుస హిట్లు ఉన్నాయి. అఖండ నుంచి మొదలుపెట్టి వీరసింహారెడ్డి మొదలుపెట్టి మొన్న రిలీజ్ అయిన భగవంత్ కేసరి వరకు కూడా వరుస హిట్లు. అందుకనే బాలయ్య సినిమా అంటే ఒక క్రేజ్ అయితే పెరిగిపోయింది, అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలు తగ్గట్టుగానే సినిమా ఉండాలనే విషయంలో డైరెక్టర్ బాబీ కూడా తనకు వచ్చిన మొదటి అవకాశం బాలయ్య బాబు డైరెక్ట్ చేయడం అనేది. అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ట్యాకిల్ చేస్తున్నారు. హడావుడిగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇందులో కాంబినేషన్స్, హీరోయిన్ల కాంబినేషన్ కానీ ఇవన్నీ చూసుకుంటే భారీగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు హీరోయిన్స్ విషయానికి వస్తే ఇందులో 3 హీరోయిన్లు ఉంటున్నారు అంటున్నారు. అంటే 3 గెటప్స్కి 3 హీరోయిన్స్గా ఎవరై ఉండొచ్చు అంటారు? 3 గెటప్స్ 3 హీరోయిన్లు అనుకోవడానికి లేదు. ఒకటి ఎందుకంటే వాల్తేరు వేరేలో ఐటెం సాంగ్ చేసింది ఊర్వశి రౌతేలా. ఊర్వశి రౌతేలాని ఇందులో ఐటెం సాంగ్ కాకుండా కీలకమైన పాత్ర కోసం తీసుకున్నారని సమాచారం అయితే ఉంది. ఆ మిగతా హీరోయిన్ల విషయానికి వచ్చి ప్రజ్ఞా జైస్వాల్ పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత త్రిష పేరు వినిపించింది, మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తుంది. వీటిలో ఎవరు కన్ఫర్మ్ అవుతారో మాకు తెలియదు. వాళ్ళు అఫీషియల్గా ప్రయాణం చేసే వరకు మనం దాని గురించి చెప్పలేము కూడా. కాబట్టి అంటే 3 హీరోయిన్లు ఉండే అవకాశం అయితే ఉంది. కథాపరంగా రిక్వైర్మెంట్ బట్టి తీసుకుని ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేనైతే, అది హీరోయిన్ పరంగా చూసుకుంటే. రైట్. ఇప్పుడు కథ విషయానికి వస్తే మీరు అన్నట్టు ఆయన ఇప్పటికీ చాలా రకాల కథలు చేశారు. సో ఈ మూవీ అంటే 109వ సినిమా ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ అంటారు. ఈ మూవీకి టైటిల్ ఎలాంటి టైటిల్ని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది? బహుశా ఈ టైటిల్ విషయంలో ఎవరు ఊహించిన టైటిల్ అయితే ఉంటుంది, ఒక పవర్ఫుల్ టైటిల్ అయితే పెడతారు. ఎందుకంటే ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్లో వెళ్తుంది కాబట్టి, బాలకృష్ణ 108వ సినిమా అని చెప్తున్నారు కాబట్టి టైటిల్ లీకులు అయితే ఇంతవరకు బయటికి ఏమి రాలా. రకరకాల ముందే లీకులు వస్తూ ఉంటాయి కానీ ఇంతవరకు ఈ సినిమాకి లీకులు రాలా. భగవంత్ కేసరికి కూడా లీకులు వచ్చినాయి, చాలా సినిమాలకి లీకులు వస్తూ ఉన్నాయి, వీరసింహారెడ్డి కూడా లీకులు వచ్చినాయి.
కానీ ఇప్పటిదాకా అయితే లీకులు అయితే రాలా టైటిల్కి సంబంధించి. అంటే ఒక పవర్ఫుల్ టైటిల్తోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు తీసుకున్న బ్యాక్డ్రాప్ 1980s బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ బ్యాక్డ్రాప్కి సంబంధించిన టైటిల్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధ గెటప్లో బాలయ్య బాబుకి ఎప్పుడైనా ఏజ్డ్ గెటప్ ఉంటే ఒక పవర్ఫుల్ పాత్రగా మనం అనుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు ఏంటంటే సర్దార్ పాపారాయుడు కానీ, జస్టిస్ చౌదరి కానీ ఇట్లా కొన్ని ఏజ్డ్ పాత్రలు చేసుకుంటూ వస్తే మంచి పేరు వచ్చింది ఆయనకి. బాలయ్య కూడా ఆ నాన్నగారి అడుగుజాడలు నడుచుకుంటూనే ఆ పాత్రల ఎంపికల్లో, పాత్రల డిజైనింగ్లో కూడా కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ వృద్ధ గెటప్కు సంబంధించిన టైటిల్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది నాకు తెలిసేది. సో బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు మనం చూసాం. సో మరి ఈ కథ ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ఎలాంటి కథని చూస్ చేసుకొని ఉండొచ్చు అంటారు? అంటే బోయపాటి బాలయ్య అంటే అది హిట్ కాంబినేషను. వాళ్ళు వరుసపెట్టి హిట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. కాబట్టి అఖండ 2 ఎట్టగా మళ్ళీ బోయపాటితో అఖండ 2కి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ సినిమా కథ విషయంలో ఇది బాబీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ కథ నచ్చిన తర్వాతే చేస్తున్నారు. బ్యానర్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ అని 3 బ్యానర్లు వాళ్ళు సంయుక్తంగా చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే తెలిసింది మనకి, వాళ్ళు నాగవంశీ గారు ఒక మంచి ప్రెస్టీజియస్ బ్యానరు, వాళ్ళు కథల పరంగా మంచి కేర్ తీసుకుంటారు. కాబట్టి అక్కడ తెర వెనుక కొంత త్రివిక్రమ్ గారి హస్తం కూడా ఉంటుంది. కాబట్టి కథ విషయంలో కానీ ఈ విషయంలో చాలా కేర్ తీసుకుని బాలయ్య బాబుకి ఎలాంటి కథ అయితే బాగుంటుంది, ఎలాంటి పాత్ర అయితే బాగుంటుంది, ఆ జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమి రివీల్ చేయకుండా మన ఊహాగానాలతో కథను రివీల్ చేయడం కూడా మాకు కరెక్ట్ కాదు. రైట్. ఇంతకు ముందు మీరు అన్నట్టు దుల్కర్ సల్మాన్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారన్నారు. మహానటి తర్వాత ఆయనకు కూడా ఇక్కడ సీతారామం కూడా మంచి హిట్ వచ్చింది. సీతారామం కూడా చాలా హిట్ అయింది, మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు ఆయనకి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటారు? అది కూడా కొంతమంది రకరకాలుగా అంటున్నారు. కొన్ని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అంటున్నారు కొంతమంది. ఎందుకంటే అలాంటి పాత్రలు కూడా దుల్కర్ సల్మాన్ చేశాడు. ఆయన గ్లామర్గా కనిపించినా కానీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు కూడా చేశాడు. కాబట్టి బాలయ్య బాబుకి కొడుకుగా చేస్తున్నాడా, లేకపోతే బాలయ్య బాబుకి మరి బాలయ్య బాబు అతను కూడా ఎదుర్కొంటాడా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాబీ డియోల్ పాత్ర ఉంది కాబట్టి బాబీ డియోల్తో పాటు దుల్కర్ సల్మాన్ అటుపక్క ఉంటాడా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి కదా. ఇది అంటే ఒక క్రేజీ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్నారు కాబట్టి ఒక 12 రేంజ్లో దీనికి కూడా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఒక కీలకమైన పాత్ర అయి ఉంటుంది. దుల్కర్కి కూడా మంచి క్రేజ్ ఉంది, అటు బాబీ డియోల్ కూడా మంచి క్రేజ్ ఉంది. అటు మొన్న మధ్యన యానిమల్లో కూడా విలన్గా చేశాడు కాబట్టి బాబీ డియోల్ విలన్గా పెట్టుకున్నారు. బాలయ్య బాబు సినిమాల్లోనే ది బెస్ట్ అనుకునేలాగా మాత్రం ఈ సినిమా ఉండబోతుంది అనేది స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ.